చాలా మంది తెలుసో తెలియక మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వారి సతీమణి గారి పట్ల కావచ్చు, వీళ్ళేమి ఎవరికి పట్టించుకోరు, సాయం చేయరు, ఇట్లాంటి చర్చ నడుస్తుంది. చాలా మంది ఆయన రాజకీయ పరిస్థితులు రూపాయి సాయం చేస్తారంటారు. కానీ ఎంత హ్యుమానిటీ గ్రౌండ్ గా ఈ కుటుంబం ఉంటుందంటే, పులివెందుల ప్రాంతంలో మానసిక స్థితి బాగలేని వాళ్ళ పిల్లల కోసం ఒక పాఠశాల ప్రారంభించారు. బస్ మన లోతుల్లోకి వెళ్తే కానీ అర్థం కాదు. వాళ్ళ ఆల్రెడీ వెంకటప్ప మెమోరియల్ స్కూల్ అని రాజశేఖర రెడ్డి గారు గురువు గారి పేరుతో అద్భుతంగా నడుస్తుంది. ఇంగ్లీష్ మీడియం స్కూల్ 2500 పిల్లలకి ఉచితంగా విద్య, భోజనాలు, యూనిఫాము, బుక్స్, మెటీరియల్ అన్ని ఉచితంగా 2500 మందికి వాళ్ళ విద్యాబోధన ఇంగ్లీష్ మీడియం స్కూల్స్. వైఎస్ భారతి గారు దానికి చైర్పర్సన్ గా ఉండి అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఇది కాకుండా మానసిక స్థితి బాగలేని వారి ఆరోగ్యాన్ని బాగు చేయడం కోసం ఒక పాఠశాల నిర్వహిస్తున్నారు. బహుశా దాన్ని కూడా వైఎస్ భారతి గారు చూస్తున్నట్టున్నారు. ఆ రకంగా ఒక బహుశా ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన కుటుంబం ఇట్లాంటి చర్యలు, ఇట్లాంటి చొరవ చూపడం అనేది మనం చూడం. రెండు పర్టికులర్ గా వైఎస్ భారతి గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో ఒక వ్యవస్థ నడుస్తున్నటువంటి ఒక మానసిక వైకల్యం పొందిన వాళ్ళు పిల్లలకి రెగ్యులర్ గా వెళ్తుంటారు. వాళ్ళు మన వైఎస్ రాజారెడ్డి గారి జయంతికో వర్ధంతికో డైరెక్ట్ గా జగన్ గారు, వారి సత్యమణి భారతి గారు డైరెక్ట్ గా ఇలా పిల్లల్ని కలిసి వచ్చారు. అంటే ఒక సపోర్ట్ చేయడం, అంటే ప్రోత్సహించడం అంటే అర్థం అది. కాబట్టి ఖచ్చితంగా సాక్షి ఎక్సలెన్స్ అవార్డులో అలాంటి వాళ్ళ దగ్గరుండి ప్రోత్సహించడం, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వైఎస్ భారతి గారు కావచ్చు, హ్యుమానిటీ గ్రౌండ్ లో ఎంత పాజిటివ్ గా ఉంటారు, కన్స్ట్రక్టివ్ గా ఉంటారు. ఒక పాఠశాల నిర్వహించి వాళ్ళకి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దడం అనేది చిన్న విషయం కాదు. అదేవిధంగా విజయవాడలో ఉన్నటువంటి భారతి గారికి సమయం దొరికినప్పుడు ఆ స్కూల్ అక్కడికి వెళ్ళి వాళ్ళని సపోర్ట్, మాజీ ముఖ్యమంత్రి భార్య ఉన్నప్పుడు కూడా అట్లే ఉన్నారు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి భార్య ఆమె అయినప్పుడు కూడా పోతే వాళ్ళకి స్పిరిట్ కదా, మమ్మల్ని పట్టించుకుంటున్నారు పెద్ద పెద్ద పర్సన్ అంటే వాళ్ళు కొంచెం మానసికంగా ధైర్యం ఉంది అంటారు. ఆ రకంగా ఆ కుటుంబం ఖచ్చితంగా మంచి పాత్ర పోషించింది. ఇదే విధంగా ప్రతి ఒక్కరు, ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి సామాజికవేత్త, ప్రతి అవకాశం ఉన్న వాళ్ళు వాళ్ళ పట్ల అట్లాంటి కన్సెంట్ ని జాలి చూపడం కాదు, కన్సెంట్ చూపాలి. చూపితే ఖచ్చితంగా ఆ అంగవైకల్యం ద్వారా ఏర్పడినటువంటి డిసడ్వాంటేజ్ ని పక్కన పెట్టి అందరితో సమానంగా వాళ్ళు అభివృద్ధి చెందడానికి, సమాజంలో ఒక మంచి పాత్ర పోషించడానికి వారి పాత్ర ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఆ రకంగా ఇంటర్నేషనల్ డేని మనం ఆలోచిస్తే బెటర్.